జగన్ నేను ఎందుకు నమ్మాలి అంటూ విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ నేను ఎందుకు నమ్మాలి అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపిన తెలుగు మహిళలు మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు గెంజనాలే గతి అని గెంజనం తింటూ నిరసనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ పేదవారి బ్రతుకులను సీఎం జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి నువ్వే మా నమ్మకం అనే స్లోగను పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి స్టిక్కర్లు అంటించేసి కార్ల మీద స్టిక్కర్లు అంటించుకోవడం జీవితం కాదు, పేదవాడి బ్రతుకులు నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలం అయిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబాల్ని అప్పుల పాలు చేసినటువంటి జగన్ని దేనికి నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఈరోజు నిన్ను నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ చెప్ప గెంజన్నమే గతవుతుంది. రాష్ట్రంలో ప్రజలకి నిత్యావసర ధరలన్నీ ఆకాశానికి తాకాయి కనుక ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో ఈ గెంజనంతో బ్రతకలేము, ఏం తినాలి, ఎలా బ్రతకాలని ప్రజలు నిన్ను దేనికి నమ్మాలని ఆకాంక్షిస్తారా చెప్పండి. ఈరోజు నిన్ను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాము. నువ్వు మా నమ్మకం కాదు జగన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బియ్యమే సాక్ష్యం. ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చి తినమని చెప్తున్న వ్యక్తిని ఏ విధంగా నమ్మాలి? అలాగే నిత్యావసర ధరలు ఒక్కొక్కటి ఒకప్పుడు 60 రూపాయలది ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. మినపప్పు, కందిపప్పు ఈరోజు 190 రూపాయలు అయిపోయింది. నూనె ప్యాకెట్ 130 రూపాయలు అయిపోయింది. బియ్యం అయితే ఇంక చెప్పక్కర్లేదండి, 1670 రూపాయలు పెట్టి ఎవడండి కొనుక్కొని తింటాడు? నువ్వు ఇచ్చింది 10,000, మేము ఇచ్చింది నీకు 20,000. మా జోబులోంచి తీసుకొనే నిన్నే నమ్మమంటే మేము మా జోబుల్లో ఇచ్చి నిన్నెలా నమ్ముతాం? మమ్మల్ని మేమే నమ్ముకోవాలి. కాబట్టి ఈరోజు గంజన్నం తినడానికైతే మేము సిద్ధంగా లేము, నిన్ని ఇంటికి పంపించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. నువ్విచ్చే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తినడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు కనుక నువ్వు మా నమ్మకం కాదు బాబు. మా గొంతు మీద పీక తీసేసి మా జీవితాలను పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని మళ్ళీ విడిచిపోమ్మని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మేము భావిస్తూ మా నెత్తి మీద శనిగిని కడుక్కోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కనుక రానున్న 2024లో జగన్ మా నమ్మకం కాదని మీ సభాముఖంగా తెలియజేస్తాం.